పైన నివసించువాడా నా అంతరంగి కూడా యేసయ్యా నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగి కూడా యేసయ్యా నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే అవి నా ఊహకి వింతైనది నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే అవి నా ఊహకి వింతైనది ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగి కూడా యేసయ్యా నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి అవి నాకెంతో ప్రియమైనవి నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి అవి నాకెంతో ప్రియమైనవి నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి 10 తంతుల సితారతో నిన్నే కీర్తించెదా నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి 10 తంతుల సితారతో నిన్నే కీర్తించెదా నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగి కూడా యేసయ్యా నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగి కూడా యేసయ్యా నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే ప్రైజ్ ద లార్డ్. పెద్దగా చెప్పండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకంతా నా హృదయపూర్వకమైన
వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. మొదటి గుడారాల పండుగ సరిగ్గా లెక్కబెట్టిన రోజు ఇస్తలు తెస్తామని 80 ఇస్తలు తెచ్చారు. ఇద్దరు ఎక్కువైతే మరలా సైకిల్ ఇచ్చి పంపించా, ఇంకా 2 తక్కువ తెమ్మని. అంటే 82 మంది వచ్చారు గుడారాల పండుగకి. మొదటి గుడారాల పండుగ అది 14వ మైలు లేమల్లిలో జరిగింది. అక్కడ రోడ్డు ప్రక్కన పోరంబోకు స్థలంలో చిన్న గుడిసె వేసి ఆరాధన చేస్తున్న ఆ పరిచర్య ఈ రోజున మీ కళ్ళకి కనబడుతున్నటువంటి ఇంత పరిచర్యగా మారింది. ఇది ఒక మనిషి ద్వారా కలిగింది కాదు, ఇది కేవలం పరిశుద్ధాత్ముని ద్వారా కలిగింది. ఆయనకే మనం స్తుతి చెల్లించాలి. ఏ ఒక్క మనిషి మహిమపరచబడేదానికి లేదు. పౌలు రాస్తున్నాడు ఒక మాట, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వాక్యం. కొందరు మానుకొనున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుడి. కొందరు ఇలా దేవుని సన్నిధిలో కూడుకోవటం, ఒకప్పుడు కూడుకునేవాళ్ళు ఇప్పుడు మానేశారు. ఇప్పుడు వాళ్ళ కథ ఎక్కడి దాకా వచ్చిందంటే, సంవత్సరానికి ఒకసారి కిస్మిస్ పండగకి వెళ్ళి ఒక ఆప్లీస్కాయ ఇచ్చి దండం పెట్టుకొని వచ్చేస్తున్నారు. ఏమిటి దానివల్ల నీకు ప్రయోజనం? దినములు చెడ్డవి. సమయమును సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె నడవకుండా జ్ఞానంగా ప్రవర్తించుకోవాలి. దేవుడు మనకిచ్చిన వయస్సు దాటిపోతే మళ్ళా చిన్న వయసు మనకు రాదు కదా. దేవుడు మనకిచ్చిన సమయం మనం వ్యర్థం చేసుకుంటే మరలా ఆ సమయం మనకు రాదు కదా. అందుకే సమయము సద్వినియోగం చేసుకునే జ్ఞానుల వలె నడుచుకోవాలని లేఖనాలు చెబుతున్నాయి. కొందరు మానుకుంటున్నారు. నేను సంగతి మీకు చెప్తాను వినండి. ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది. ఏమండి పాస్టర్ గారు, ఏసన్న గారు, చెట్టు కింద ప్రార్థన చేస్తే దేవుడు వినడా? వింటాడా వినడా? పొలంలో పోయి ప్రార్థన చేసి దేవుడు వినడండి? ఇంట్లో ప్రార్థన చేస్తే దేవుడు వినడా? వింటాడమ్మా, ఎందుకు వినడు? ఎక్కడ ప్రార్థన చేసినా ఆయన వింటాడమ్మా. మరి ఈ చర్చిలు ఎందుకు కడుతున్నట్టు అని అడిగింది. పని లేక అన్నా. చేయకూడదని కాదు, చేయగలిగితే పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని, మన ఇళ్లలో ఉన్న పరిస్థితులు వేరు, పరిశుద్ధ దేవుని మందిరంలో ఉన్న ఆ పరిస్థితి వేరు.
మనం అక్కడ సమాజముగా కూడాలి. ఎక్కడైతే మనం దేవుని పేరిట సమాజంగా కూడుతామో, ఇప్పుడు నేను ఈ మధ్య టీవీలో చెప్తున్నా, నేను చెప్పే వాక్యం మీరు అక్కడ వింటున్నారు. మరి ఇక్కడికి ఎందుకు పిలిపించినట్టు? మీకంతా ఇక్కడ మంచాలు వేసామా, దుప్పట్లు ఇచ్చామా, మీ బాగోగులు చూడగలుగుతున్నామా ఇంతమందికి? మరి ఇక్కడికి ఎందుకు పిలిపించినట్టు? సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా రావాలి. మీరు సమాజముగా ఇక్కడికి కూడి వచ్చి మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశుద్ధ ఆలయముల్లోకి కూడి వచ్చి దేవుని మందిరాలలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని తప్పనిసరిగా అనుభవించాలి. కొన్ని మందిరాలలో పవిత్రతకి భిన్నంగా అపవిత్రత, నటన ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. నీ ఆత్మకి క్షేమము కలిగే, నీ ఆత్మ క్షేమాభివృద్ధి కలిగే విషయం ఏమై ఉంటుందో, అది ఎక్కడుందో వెతుక్కొని అక్కడికి వెళ్ళి నువ్వు ఆ కార్యక్రమాలు అనుభవించాలి. కూడినప్పుడల్లా ఏమేమి జరుగుతూ ఉంటుంది. మీరు ఇలా కూడారనుకోండి, ఒకరి సాక్ష్యాలు ఒకరు వింటారు. ఒక ప్రాంతం వాళ్ళు ఇంకొక ప్రాంతం గురించి తెలుసుకుంటారు. మీకు దేవుడు ఏం చేశాడో వాళ్ళు వింటారు, వాళ్ళకి దేవుడు ఏం చేశాడో మీరు వింటారు. విన్న వాక్యాన్ని మీరు నెమరు వేయాలి. అది మీకు శక్తిగా, బలంగా మార్చబడుతుంది. కొందరు మానుకుంటున్నారు. అలా మీరు మానుకోకండి. లోకంలో ఉన్నవి సమస్తం శాపంగా మార్చబట్టు మీరు చూస్తున్నారు. హత్యలు, యవనస్తుల జీవితాలకు శాపాలు, ఈ సినిమా ముచ్చట్లు, ఈ దరిద్రత అంతాను. నిండు 100 ఏళ్ల జీవితాల్లో యవనస్తులకి ఆ పనికి మాలిన సినిమాల వల్ల, పుస్తకాల వల్ల, వాళ్ళు వాడుతున్న సెల్ ఫోన్ల వల్ల వాళ్ళ జీవితాలకి శాపం కలుగుతూ ఉంది. ఈ భయంకరమైన దినంలో మనము, మన పిల్లలు ఎలా ప్రవర్తించాలి? మనల్ని చూసి అన్యజనులు ఏ విధంగా భయపడాలి అనేది మొదట మనం తెలుసుకోవాలి. ఒకసారి యేసు ప్రభు ఒక ఊళ్ళో ఉన్నాడని తెలిసిందండి. తెలిసిన వెంటనే ప్రజలు గుంపులుగా వచ్చేసారు. వాళ్ళల్లో ఒక పక్షవాతం జబ్బుతో ఉన్న వాడిని తీసుకొచ్చారు. మంచం ఎత్తుకొని వచ్చారు. ఆ ఇంట్లోకి వెళదామంటే చోటు లేదు. ఎవరో ఒక ఐడియా చెప్పాడు. పైన మట్టి మిద్దే కదా, అది తీసేయి, ఆయన ముందు దించండి, ఏం జరుగుతుందో చూద్దామని. యేసుప్రభు అక్కడ ఉన్నాడండి. జనం అక్కడ కూడి వచ్చారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడండి. మీరంతా కూడి వచ్చారు. ఆత్మతో సత్యంతో ఆరాధించేదానికి వచ్చారు. కొందరు కన్నీళ్లతో రావచ్చు, కొందరు కుటుంబ సమస్యల్లో రావచ్చు, నిందలు అనుభవించే వాళ్ళే ఉండొచ్చు.
అప్పుడు యేసు ప్రభు దగ్గరకు వస్తే అక్కడికి ప్రజలు కూడి వచ్చారు. కూడి రావడం మానకండి అని చెప్తుంది వాక్యం. కూడి వచ్చారు. ఆ మంచాన్ని పై నుంచి పట్టి దించారు. ఆయన ఎదుటికి దించారు. ఆయన మొదట ఏమన్నాడు తెలుసా? సచ్చోడా లేచి నడవరా అని అనలా. బైబిల్ చదివేటప్పుడు ఈ మాటలు మీరు గుర్తుపట్టాలా. నా దగ్గరకు వచ్చావు బాగుపడతావని లేచి నడవరా అని అనలా. ఏమన్నాడు తెలుసా? నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పాడు. సచ్చోడు సచ్చు బాగుపడటం ముఖ్యమా? తన పాపములు క్షమించబడడం ముఖ్యమా? ప్రపంచంలో ఇప్పటికి ఎవ్వరూ కూడా నేను నీ పాపాన్ని క్షమిస్తాను అన్నవాడు లేడు. దేవుళ్ళు అని పిలువబడేవాళ్ళు ఉన్నారు, మహాత్ములని పిలువబడిన వాళ్ళు ఉన్నారు. నీ పాపాన్ని క్షమిస్తాను అనేవాడు ఎవ్వడు లేడు. క్షమించగలిగితే యేసు ప్రభు ఒక్కడే క్షమించగలడు. ఆయన మాటలో కానీ, నడకలో కానీ, పడకలో కానీ, చూపులో కానీ పరిశుద్ధత మాత్రమే మనకు ప్రకటించాడు. ఆయనకి బావలు లేరు, బావమర్దులు లేరు, మర్దలు లేరు, అత్తమామలు లేరు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు మన వ్యక్తిగత జీవితాన్ని పరిశుద్ధపరచగలడు. గనుక పక్షవాతంతో ఆయన ముందుకు దిగినటువంటి వ్యక్తికి ఇప్పుడు ఏం కావాలి? స్వస్థత ముఖ్యం, పాప క్షమాపణ ముఖ్యం. పాపములు క్షమించాను అని చెప్పి తన విశ్వాసాన్ని బట్టి ఇప్పుడు నువ్వు బాగుపడి వెళ్ళిపోమన్నాడు. ఇంతకాలం అనుభవించారు కదా, సినిమాలు తిరిగారు, ప్యాకెట్ ఆడారు, చుట్టా, బీడీ, సిగరెట్ కంపులన్నీ ఉన్నాయి. అదేదో ఉందిగా, ఎప్పుడు నవలుతూ ఉంటాడు ఒక్కొక్కడు, నాలుగు కింద పుండు పుట్టేట్టు, పాన్ పరాక, ఎన్ని అనుభవించి అయిపోయింది. ఇక మీదట శేష జీవితం నా శరీరం, నా ప్రాణం నా ప్రభువుకి అంకితం ఇస్తున్నానని ఈ సభలలో ఒక నిర్ణయం మీరు తీసుకోవాలి. మీ ఆత్మలు పరిశుద్ధపరచబడాలని, మీ ఆత్మల్ని తీసుకెళ్ళి నా ప్రభు అయిన యేసుకి మిమ్మల్ని అప్పచెప్పాలనే ఒక ఆశ. గనుక నా ప్రియమైన సహోదరులారా, మొదట నీవు పొందవలసింది పాప క్షమాపణ, రెండవది స్వస్థత. మనకు సర్వాంతర్యామి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. మనం కూడి వచ్చినప్పుడల్లా ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఆ ఊరు నుండి మరొక ఊరికి వెళ్ళిపోయాడు, గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆయన ఎక్కడున్నాడోనని ఆచూకీ చూసి అక్కడికి వచ్చేసారు. గుంపులు గుంపులుగా, అన్నం కూడా తినేయకుండా, నిద్రపోనీయకుండా వచ్చేసారు. గుంపులు గుంపులుగా వచ్చేసారు. అక్కడికి కూడి వచ్చారు జనం అరణ్యానికి.
అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఆయనకున్నటువంటి అలవాటును బట్టి వాళ్ళకి బోధింపసాగెను. యేసు ప్రభువుకి ఒక అలవాటు. ఏమిటి అలవాటు అంటే, నలుగురు ఐదుగురు కనబడితే అక్కడ ప్రారంభిస్తాడు నెమ్మదిగా దేవుని వాక్యం. మన వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిస్తే పనికి మాలినటువంటి జోకులు నవ్వుకోవటం, ఇకిలించుకోవటం వాళ్ళ అలవాటు అది. మరి యేసయ్య అలవాటు ఏంటి? జనం వచ్చారు, కూడుకున్నారు, కూడుకున్న వెంటనే ఆయన ప్రారంభిస్తున్నాడు. నువ్వు ఎక్కడ కూడుకుంటున్నావు? బస్ స్టాండ్లోనా, తాలూకా ఆఫీసులోనా, పంచాయతీ ఆఫీసులోనా? నువ్వు కూడుకోవాల్సింది ఎక్కడ? దేవుని మందిరములో, జీవము గల దేవుని మందిరములో. జీవము గల దేవుని మందిరములో నువ్వు కూడుకున్నప్పుడు ఆయన అలవాటును బట్టి, ఆయనకి కొన్ని అలవాట్లు ఉన్నాయండి యేసు ప్రభువుకి. మరి మీకేం అలవాట్లు ఉన్నాయో నాకు తెలియదు. బైబిల్ అనేది ఏమిటంటే, ప్రతి ఉదయకాలం ఆయన ముఖాన్ని చూసి మనం తృప్తిపరచబడాలి. యేసయ్య ముఖం చూసి తృప్తిపరచబడాలి. మనకు ఆయన తప్ప ఎవరు లేరు. ఆయన కృపలేని క్షణాన్ని నేను ఊహించలేకపోతున్నాను. ఊహ కూడా ఆ క్షణం వద్దనుకుంటున్నాను. కోప్పడుతూనే ఉన్నాడు, వాత్సల్యం చూపుతూనే ఉన్నాడు. ఏమిటో ఆయన ఏమిటో మనకు అర్థం కావట్లేదు. అంతటి గనుడు, మహాగనుడు, ఆయన ఏమైనా చేయగలడు. ముందుగా ఒక మాట చెప్పాను. కూడి వచ్చినప్పుడు పక్షవాతం జబ్బోడికి పాపక్షమాపణ కలిగింది అని చెప్పాను. రెండోదిగా చెప్పాను, ప్రజలు కూడి వచ్చినప్పుడు అలవాటును బట్టి ఆయన ప్రసంగం చేయటం ప్రారంభించాడు. ఆయనకి ఆ అలవాటు. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా. ఒక భక్తి గల కుటుంబం ఉండేది. వాళ్ళు ప్రార్థన చేసుకుంటుండేవాళ్ళు. దేవదూత కనబడి, పలానా ఊళ్ళో సేవకుడు ఉన్నాడు, పిలిపించి ఇంకా వాక్యం ఎక్కువగా చెప్పించుకోమని దేవదూత చెప్పాడు. వెంటనే ఇతను అక్కడికి మనిషిని పంపించాడు. ఆ దైవజనుడు పేతురు వచ్చాడు. అప్పుడు ఈ శతాధిపతి ఏమంటున్నాడంటే, అయ్యా, మీరు మా ప్రాంతానికి రావడం మంచిది. దేవుని సన్నిధిలో మేమంతా కూడి ఉన్నాము. దేవుడు నీకు ఆజ్ఞాపించే సంగతులు ఏమిటో అవి మాకు చెప్పండి. దైవజనుడా, నీకు దేవుడు చెప్పే మాటలు, ఆజ్ఞలు అవన్నీ మాతో చెప్పండి. మేము వినుటకు సిద్ధంగా ఉన్నాం, అలా చేయుటకు ఆశిస్తున్నాం. వినుట మాత్రమే కాదండి, విన్న విషయాన్ని ఆచరించుటకు కూడా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక చెవిలో విని ఒక చెవిలో వదిలేయకూడదు. విన్నదాన్ని ఆచరించాలి. చివరి వరకు మనం ఈ ఆత్మ సంబంధం అనే జీవితంలో నిలిచి ఉండాలి. దేవుని వాక్యం అలా ప్రకటిస్తుంది. మరొక చోట ఏమని రాయబడి ఉందంటే,
మీరంతా జీవము గల దేవుని మందిరానికి వస్తున్నారు, బాగానే ఉంది. కూడి వస్తున్నారు, అంతా బాగానే ఉంది. 20 మంది వచ్చే చోట్లు ఉంటాయి, 50 మంది వచ్చే చోట్లు ఉంటాయి, 1000 మంది వస్తారు, 2000 మంది వస్తారు, బాగానే ఉంటాయి. కానీ జీవము గల దేవుని మందిరంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలనో ఆ ప్రవర్తన తెలుసుకోవాలి అంటాడు. ఆ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అనుకునే స్వస్థత కానివ్వండి, క్షమాపణ కానివ్వండి, వీటంతటికి మూలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకంలో రోమా ప్రభుత్వాన్ని గడగడలాడించి సమాధి నుంచి లేచి దైవ కుమారుడుగా నిరూపించబడ్డాడు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు. తలలు వంచండి, ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడివి, పరిశుద్ధుడివి. ఈ నీ బిడ్డలు నీ పాదాల దగ్గర కూర్చొని విన్నారు. విన్న ప్రకారం నడవాలని ఆశిస్తున్నారు. తగిన శక్తి, బలాన్ని ఇవ్వండి. కుటుంబాలు మార్చండి తండ్రి. కష్టార్జిత వ్యర్థం కాకుండా సహాయం చేయండి. ఏ విధమైన కన్నీళ్లతో వచ్చారో ఆ కన్నీళ్ళకి జవాబు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. నువ్వు ఎంతైనా చేయగలవు, ఏమైనా చేయగలవు నాయనా. నీ కృపా బాహుళ్యమును బట్టి, మమ్మల్ని మీరు నడిపిస్తున్న మార్గం బట్టి స్తోత్రములు. ఏ విధము చేతనైనా ఆద్యంతం మీరయ్యుండి మీ దివ్యనామానికి మహిమ కలుగునట్లు సహాయం చేయమని, నీ ఆరోగ్యకరమైన రెక్కలు చాచమని, నీ వైపు చూచుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.